హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 9 టీమ్స్కి ఫైనల్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేశాము. అవి ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ ద సిరీస్ విత్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే వరస్ట్ రికార్డ్ ఉన్న ఫ్రాంచైజ్. ఇప్పటి వరకు ఒకసారి కూడా టోర్నమెంట్ విన్ అవ్వలేదు అండ్ ప్లే ఆఫ్స్కి కూడా అన్ని టీమ్స్ కంటే లీస్ట్ టైమ్స్ క్వాలిఫై అయ్యారు. టోటల్ 17 సీజన్స్ లో జస్ట్ 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ రీచ్ అయ్యారు. అది కూడా ఐపీఎల్ ఫస్ట్ సీజన్ అయిన 2008 లో ఒకసారి సెమీఫైనల్స్ కి క్వాలిఫై అయితే ఇంకోసారి 2014 లో ఫైనల్స్ కి రీచ్ అయ్యారు. మొత్తం ఈ 17 సీజన్స్ లో మిగిలిన 15 టైమ్స్ లీగ్ స్టేజ్ లోనే ఎగ్జిట్ అయిపోయారు. ఇది బ్రీఫ్ హిస్టరీ. ఎవ్రీ మెగా ఆక్షన్ సైకిల్ లానే ఈ సైకిల్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టీమ్ మొత్తాన్ని రీబిల్డ్ చేశారు. ఆక్షన్ కంటే ముందుగా జరిగిన రిటెన్షన్ లో ఓన్లీ ఇద్దరు అన్క్యాప్డ్ ఇండియన్స్ అయిన శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ లను మాత్రమే రిటైన్ చేసుకుని రిమైనింగ్ స్క్వాడ్ మొత్తాన్ని ఆక్షన్ కి రిలీజ్ చేసేశారు. హెడ్ కోచ్ గా హైలీ ప్రొఫెషనల్ అయిన రికీ పాంటింగ్ ని అపాయింట్ చేశారు. ఇక ఆక్షన్ అయ్యే టైంకి పంజాబ్ అసెంబ్లీ చేసిన ఫైనల్ స్క్వాడ్ అయితే ఇదే. ఆక్షన్ లో ఇంపార్టెంట్ పిక్స్ వచ్చేసి ఇండియన్ స్ట్రైక్ బౌలర్ హర్షదీప్ సింగ్, టాప్ క్వాలిటీ ఇండియన్ లెగ్ స్పిన్నర్ యూజీ చహల్ అండ్ కెప్టెన్ గా హైలీ రేటెడ్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే లాస్ట్ సీజన్ కేకేఆర్ టైటిల్ విన్ అయింది అండ్ ఆల్సో 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అయ్యర్ కెప్టెన్సీ పాంటింగ్ కోచింగ్ లోనే వాళ్ళ హిస్టరీలో ఫస్ట్ టైం ఫైనల్స్ కి క్వాలిఫై అయింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కూడా అయ్యర్ పాంటింగ్ కలిసి అలాంటి సక్సెస్ఫుల్ సీజన్ డెలివర్ చేస్తారని కాన్ఫిడెంట్ గా ఉంది. ఇంకా ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలంటే నా అనాలిసిస్ ప్రకారం మోస్ట్లీ ఇలా ఉండొచ్చు. అస్యూమింగ్ ఆల్ ఆర్ ఫిట్ అండ్ అవైలబుల్ ఫర్ సెలక్షన్. ఓపెనర్ గా ప్రభ్సిమ్రాన్ సింగ్, జాష్ ఇంగ్లీష్ ఉంటారు విత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ at నెంబర్ 3, నేహాల్ వదీరా at నెంబర్ 4. ఇంకా నెక్స్ట్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండ్ డ్యూఓ ఆఫ్ గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్ ఉంటారు విత్ శశాంక్ సింగ్, మార్కో యాన్సన్ టు ఫాలో అప్. ఇంకా హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, యూజీ చహల్ విల్ ఫినిష్ ద ప్లేయింగ్ 11. ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ గా వైశాఖ్ విజయ్ కుమార్, సూర్యాన్ షెగ్డే, యష్ ఠాకూర్లలో ఒకరిని పిక్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ 11 కి బ్యాకప్స్ ఒకసారి చూసుకుంటే ఈ మెయిన్ 11 లో ఉన్న 4 ఫారిన్ ప్లేయర్స్ కాకుండా స్క్వాడ్ లో ఇంకా అజ్మతుల్లా ఓమర్జాయ్, లాకీ ఫెర్గ్యూసన్, జేవియర్ బార్లెట్, ఆరన్ హార్డీ ఉన్నారు. ఇంగ్లీష్ అండ్ మ్యాక్స్వెల్ కి అవైలబుల్ ఓవర్సీస్ బ్యాకప్స్ అయితే లేరు. హర్షదీప్ కి బ్యాకప్ గా కుల్దీప్ సేన్ ఉన్నాడు. చహల్ కి బ్యాకప్ గా ప్రవీణ్ దూబే ఉన్నాడు. బ్యాటింగ్ లో విష్ణు వినోద్ నోటబుల్ బ్యాకప్ ఆప్షన్. పంజాబ్ స్క్వాడ్ లో చాలా ఎక్సైటింగ్ యంగ్ ఇండియన్ ప్లేయర్స్ ని పిక్ చేసుకున్నారు. డొమెస్టిక్ మ్యాచెస్ లో అయితే వీళ్ళు చాలా ప్రామిసింగ్ ప్లేయర్స్. ఐపీఎల్ లో ఎలా పర్ఫామ్ చేస్తారనేది చూడాలి. వాళ్ళని ఒకసారి చూసుకుంటే సూర్యాన్ షెగ్దే రీసెంట్లీ కన్క్లూడెడ్ ముస్తక్ అలీ T20లో 43 యావరేజ్, 252 స్ట్రైక్ రేట్ తో ముంబై ఫైనల్ విన్ అవడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఆల్సో హీఈస్ అన్ ఆల్రౌండర్ విత్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలింగ్ స్టైల్. ముంబై డొమెస్టిక్ టీమ్ డేస్ నుంచే శ్రేయస్ అయ్యర్ తో క్లోజ్ గా ఆడటం వల్ల మోస్ట్లీ సూర్యాన్ షెగ్దేకి ఈ సీజన్ లో కన్ఫర్మ్ గా ఛాన్స్ వస్తుందని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రియాన్ షారియా రీసెంట్లీ కన్క్లూడెడ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఒకే ఓవర్ లో 6 సిక్సెస్ కొట్టి 50 బాల్స్ కి 120 రన్స్ స్కోర్ చేసి స్పాట్ లైట్ లోకి వచ్చాడు. అండ్ లాస్ట్ ఇయర్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఢిల్లీకి లీడింగ్ రన్ స్కోరర్ కూడా. నెక్స్ట్ మన తెలుగు ప్లేయర్ పైలా అవినాష్ కూడా పంజాబ్ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. హోప్ హీ విల్ గెట్ ఏ ఛాన్స్. ఆల్సో ముషీర్ ఖాన్ కూడా వెరీ ప్రామిసింగ్ యంగ్ టాలెంట్. సీజన్ ఫినిష్ అయ్యే టైం ఇందులో 1 or 2 ప్లేయర్స్ క్లిక్ అయినా కానీ చూడటానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. దట్ కన్క్లూడ్స్ అవర్ బెంచ్ అండ్ బ్యాకప్ సెగ్మెంట్. ఇప్పుడు టీమ్ డెప్త్ చార్ట్ ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 9 వరకు ఉంది విచ్ ఇస్ వెరీ డీప్. లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్స్ మాత్రం టాప్ 6 లో ఒకటే ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేహాల్ వదీరా. స్పిన్ హిట్టర్స్ గా జాష్ ఇంగ్లీష్, ప్రభ్సిమ్రాన్ సింగ్ ఉన్నారు. పేస్ హిట్టర్స్ గా మ్యాక్స్వెల్, నేహాల్ వదీరా ఉన్నారు. వికెట్ కీపర్స్ గా జాష్ ఇంగ్లీష్, ప్రభ్సిమ్రాన్ సింగ్ ఉన్నారు. ఫినిషర్స్ గా స్టాయినిస్, శశాంక్ సింగ్ ఉన్నారు. బౌలింగ్ డెప్త్ చాలా బాగుంది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ 4 ఆల్రౌండర్స్ ఇన్ టాప్ 8. లెఫ్ట్ ఆఫ్ స్పిన్ ఆప్షన్ గా హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు. ఆఫ్ స్పిన్ ఆప్షన్ గా మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్ ఉన్నారు. రిస్ట్ స్పిన్ లో అయితే యజ్వేంద్ర చహల్ ఉన్నాడు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే న్యూ బాల్ సెగ్మెంట్ లో హైలీ స్కిల్డ్ హర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్ ఉన్నారు. పేస్ అండ్ బౌన్స్ కి మార్కో యాన్సన్ ఉన్నాడు. డెత్ లో హర్షదీప్ అండ్ మోస్ట్లీ వైశాఖ్ విజయ్ కుమార్ ఉంటారు. సో ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ ఈసారి చాలా హై క్వాలిటీ టీమ్ ని అసెంబుల్ చేసిందని చెప్పాలి. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ టైమ్ మన పంజాబ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. మరి ఈ 18th సీజన్ పంజాబ్ కింగ్స్ లక్కీ సీజన్ అవుతుందంటారా? మెన్షన్ యువర్ థాట్స్ ఇన్ కమెంట్స్. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.